హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను శివ బ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి కన్నయ్యకి మేము సమ్మర్ క్లాస్ కొనడానికి ఈజీ బైక్ వెళ్ళాము. అదే ఇది హైదరాబాద్ రోడ్లో గౌతమి కాలేజ్ దగ్గర ఉంది. లోపలికి ఎంటర్ అవుతున్నాము. కింద ఫస్ట్ సెక్షన్ లేడీస్ సెక్షన్ ఉంది. టాప్స్, కుర్తాస్ చాలా ఉన్నాయి. బట్ మాకు టైం లేదు కాబట్టి మేము డైరెక్ట్ పైకి వెళ్ళిపోయాం. ఫస్ట్ ఫ్లోర్లో కిడ్స్ క్లోతింగ్ ఉంది. స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఎస్, ఇక్కడ బ్యాగ్ తీసుకుంటున్నారు. ఇక్కడ టీషర్ట్స్, 2 టీషర్ట్స్ తీసుకుంటే ఈచ్ వన్ 149 రూపీస్ పడుతుందంట. అదే సింగిల్ అయితేనేమో 169 రూపీస్. 2 తీసుకుంటే 149 రూపీస్. అవి బాయ్స్ టీషర్ట్స్ అనమాట. ఇవి వచ్చేసి ఇవి కూడా ఇక్కడ ఒక ఆఫర్ కూడా ఉంది. ఏంటంటే కొంచెం ఎంతో నాకు కరెక్ట్గా తెలియట్లేదు, బట్ బిల్ చేస్తే డిన్నర్ సెట్ గిఫ్ట్ ఇస్తారంట. ఇక్కడ కూడా చాలా క్లోతింగ్ ఉంది బాయ్స్కి. టీషర్ట్స్, షర్ట్స్ చాలా చాలా ఉన్నాయి ఇంకా స్టోర్లో. ఫస్ట్ నేను అసలు ఎక్కడ ఏమున్నాయని చూస్తున్నాను. ఇక్కడ గర్ల్స్ సెక్షన్ ఉంది. నాకు అవసరం లేకపోయినా గర్ల్స్ సెక్షన్ కాబట్టి చూడాలనిపిస్తుంది. చాలా క్యూట్గా ఉన్నాయి, బట్టలన్నీ బాగున్నాయి. గర్ల్స్ టీషర్ట్స్, స్ట్రక్స్ చాలా బాగున్నాయి కదా. ఇక్కడ సేమ్ గర్ల్స్కి కూడా టీషర్ట్స్ ఉన్నాయి. బైట్ వెయిట్ 149 అని. ఇక్కడ ఫ్లోరల్ ఫ్రాక్స్ ఉన్నాయి. ఇది 449 రూపీస్. ఇది బాగుంది. దాని వెనకాల చాలా మోడల్స్ ఉన్నాయి అనుకుంటా. అవి కూడా బాగున్నాయి. ఇక్కడ సాక్సెస్, నెక్స్ట్ టీషర్ట్స్ వచ్చి ఈచ్ వన్ 269 రూపీస్ అంట. బాగుంది. క్లాత్ అయితే సాఫ్ట్గా బాగా అనిపించింది నాకు. ది ప్రైస్ 229. వైట్ టీషర్ట్ చాలా బాగుంది కదా. క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇది బాగుంది, క్యూట్గా ఉంటారు గర్ల్స్ డ్రెస్సెస్లో. గర్ల్స్కి అయితే చాలా టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటాయి. ఇది కూడా బాగుంది. 499 రూపీస్ అంట. ఏంటంటే నేను జస్ట్ అలా చూస్తున్నాను అనమాట, అంతే. మా ఇంట్లో ఎవరు గర్ల్స్ చిన్నపిల్లలు లేరు. సో జస్ట్ మీకు చూపిద్దామనే ఉద్దేశంలో నేను ఇవన్నీ ప్రైస్ ట్యాగ్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను అక్కడ. ఇవన్నీ గర్ల్స్ క్లోతింగే, చాలా బాగున్నాయి అన్నీ. టాప్స్, జీన్స్ టాప్స్ అలా బాగున్నాయి. బాగుంది వైట్, కలర్ఫుల్గా బాగుంది కదా వైట్. నెక్స్ట్ జీన్సెస్, నెక్స్ట్ షర్ట్స్. ఇదంతా వచ్చేసి గర్ల్స్ క్లోతింగ్. ఇప్పుడు మేము ఎందుకు వచ్చామో నేను మర్చిపోయాను. ఇక్కడ చూసుకుంటా ఇది కూడా బాగుంది. అటు వెళ్దాం అనుకొని ఇక్కడ ఇది బాగా అనిపించిందని చూస్తూ ఉన్నాను నేను. ఇక్కడే బాయ్స్కి షార్ట్స్ అండ్ టీషర్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సమ్మర్ బనియన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అయితే ఈచ్ వన్ 69 అంట. 0 to 2 years వాళ్ళకి. అన్నీ అక్కడ కుప్పగా పెట్టారు, వెతుక్కోవాలి ఇంక అందులో. ఈ షార్ట్ బాగుంది కదా వైట్. ప్రైస్ ఎంత ఉందో మరి చూడాలి. స్మూత్గా భలే ఉంది, బాగుంది.
ఇది కూడా బాగుంది. ఇది బనియన్ 69 రూపీస్ అనమాట. బాగుంది. చూస్తున్నాము ఇంకా ఏమున్నాయి అనేసి వెతకాలి. అందులో చాలా ఏంటంటే ఆల్రెడీ చాలామంది వచ్చి వెళ్ళారు కాబట్టి అందులో సెలెక్టెడ్ అన్నీ అయిపోయాయి. ఇంకా కొన్ని మాత్రమే మిగిలాయి. సో వెతుక్కోవాలి అందులో మనం. మేబీ మనకు నచ్చిన సైజు ఉండకపోవచ్చు అలా అనమాట. ఇక్కడ పక్కన టీ షర్ట్స్ కూడా ఉన్నాయి. బాగున్నాయని చూస్తున్నాను నేను. ప్రైస్ ఎంత ఉందో వద్దులేండి, ముందుగా అయితే ఇవి తీసుకున్నాక రిమైనింగ్ చూద్దామని అనుకుంటున్నాం మేము. చూస్తూనే ఉన్నాము. ఇక్కడ కొన్ని టీ షర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అసలుకి సాఫ్ట్గా క్లాత్ అయితే చాలా బాగుంది. ఇంకా వేరే టీ షర్ట్స్ అండ్ డ్రెస్సెస్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ బాగున్నాయి. షార్ట్స్ బాయ్స్కి. యాక్చువల్గా ఏంటంటే చిన్నపిల్లలకి బాయ్స్కి ఎక్కువగా ఏమి ఉండవండి మోడల్స్. గర్ల్స్కి అయితే చాలా మోడల్స్ ఉంటాయి. డిఫరెంట్ డ్రెస్సెస్ ఉంటాయి. వాళ్ళ క్లాతింగ్ అంతా డిఫరెంట్. ఇంకా బాయ్స్కి అయితే జనరల్గా అందరికీ ఒకే టైప్లో ఉంటాయి కాబట్టి అంత పెద్దగా మనం చూడడానికి కూడా ఏమి ఉండదు. అయితే ఇక్కడ ఏంటంటే గర్ల్స్కి కూడా 0 to 2 years వాళ్ళకి సేమ్ ఆఫర్ ఉంది. ఏంటంటే 69 రూపీస్ ఏదైనా కూడా. సమ్మర్ వేర్ అనమాట ఇవన్నీ. అయితే ఈ షార్ట్ వచ్చేసి బాగుంది అనిపించింది, కానీ 99 రూపీస్. నేను క్లాత్ చూసాను, చాలా బాగుంది. ఇంకొక వైట్ బనియన్ దొరికింది, బాగా అనిపించింది నాకు కూడా అది. కానీ సైజ్ ఉందో లేదో అని చూసాం మేము. ఇది సైజ్ కాదు. టీ షర్ట్స్ ఎందుకు తీసుకోవట్లేను అంటే ఆల్రెడీ వాడికి టీ షర్ట్స్ చాలా ఉన్నాయి అన్నమాట. ఇది స్పెషల్గా సమ్మర్ కోసమని స్లీవ్లెస్ తీసుకుందామని అనుకున్నాం మేము. అందుకే చూస్తున్నాను. గర్ల్స్వి చూడండి అక్కడక్కడ మిక్స్ అయి ఉన్నాయి. యాక్చువల్గా ఇవి బాయ్స్వి, కానీ చూసిన వాళ్ళు ఎవరైనా వేసి వెళ్ళారేమో మరి. బనియన్ ఈ టైప్లో అయితే పిల్లలకి మంచిగా గాలి ఫ్రీగా ఉంటుంది అనేసి, చల్లగా కూడా ఉంటుంది అనేసి, ఎక్కపోతూ ఉండదు కదా. సమ్మర్ కదా, ఏంటంటే వాళ్ళు చికాకు చేసుకుంటూ ఉంటారు. సో ఇలా ఫ్రీగా ఉంటే వాళ్ళకి బాగుంటుంది. ఇంకా వెతుకుతూనే ఉన్నాం మేము. ఏంటంటే అక్కడ చాలా సైజెస్ డిఫరెంట్గా ఉన్నాయి కదా, వెతుక్కోవాలి. కొన్ని అయితే తీసి పెట్టాం మేము, అందులో ఫిల్టర్ చేస్తాము, అన్నీ తీసుకోము. కింద పడిపోయింది ఇది. అది గర్ల్స్ టీ షర్ట్. ఇది బాగా అనిపించింది నాకు. టీ షర్ట్స్ కూడా చాలా వరకు చాలా బాగున్నాయి అసలుకి. క్లాత్ అయితే వచ్చేసి ఎంత స్మూత్గా ఉందో అలా ఉండాలి. చిన్నపిల్లలు ఎవరికైనా స్మూత్గా ఉంటే క్లాత్, వాళ్ళకి చికాక్ అనేది ఉండదు. ఇంకా ఏంటంటే ఇవి నార్మల్ టైంలో అయితే యాక్చువల్గా అసలుకి కాస్ట్ ఎక్కువనే ఉంటుంది. మేము ఆల్రెడీ బయట అడిగితే ఈచ్ వన్ 90 రూపీస్ షార్ట్ అన్నారు. 69 రూపీస్ అంటే బెటరే కదా, 20 రూపీస్ డిఫరెన్స్ అనమాట. ఇది బాగుంది అనిపించింది, కానీ వాడి సైజ్ కాదు, అది చిన్నపిల్లలకి వస్తుంది. ఇంకా ఇక్కడ మళ్ళీ గర్ల్స్వే అండి, ఇక్కడ బాయ్స్వి కూడా ఉన్నాయి. టీ షర్ట్ బాగా అనిపించింది నాకు. ప్రైస్ ఎంత ఉందని చూసాను, 120 రూపీస్ అంట. సో ఎందుకులే ఇప్పుడు టీ షర్ట్స్ అనేసి ఇంకా ఊరుకున్నాం మేము. ఇంకేం టీ షర్ట్స్ ఏమీ తీసుకోలేదు వాడికి. చూస్తున్నాను అనమాట ఇంకా ఏమున్నాయనేసి. బాగున్నాయి, పర్లేదు అన్నీ.
ఏంటంటే కొంతమంది ఉంటారు కదా, ఓన్లీ మాల్స్లోనే షాపింగ్ చేసేవాళ్ళు. బెటర్ ఓకే, ఇది వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు. ఇంట్లో బాగున్నాయి క్లోతింగ్ అయితే, కిడ్స్ వేర్ అయితే బాగున్నాయి. ఏంటంటే మనకి షాప్కి వెళ్తేనేమో అక్కడ లిమిటెడ్ ఉంటాయి, వాళ్ళు లిమిటెడ్ మోడల్స్, ప్రైస్ అంతా కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది మనకి. ఇక్కడైతే ఫ్రీగా మనకు నచ్చినవి మనకు నచ్చిన ప్రైస్లో తీసేసుకోవచ్చు. బాగుంది అనిపించింది. ఇక్కడ గర్ల్స్ అనమాట, ఇందాక మనం బాయ్స్ తీసుకున్నాం కదా, ఇక్కడ గర్ల్స్ ఉన్నాయి. చిన్న చిన్న ఫ్రాక్స్, చిన్నపిల్లల డ్రెస్సులు చూస్తుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ చెప్పులు అవి ఇవి కూడా ఉన్నాయి, బ్యాగ్స్, ఇక్కడ టాప్స్ ఉన్నాయి కొన్ని. అంత పెద్దగా ఎక్కువ ఎవరు లేరు, కానీ పర్లేదు. మేము వెళ్ళినప్పుడు మాతో పాటు ఒక 2-3 కూడా షాపింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఏంటంటే ఆల్రెడీ ఇది ఆఫర్ ఉందని తెలిసి అందరు చాలా వరకు తీసుకెళ్ళారంట, కొన్ని మాత్రమే మిగిలిపోయాయి. ఇవి అండర్ వేర్స్ అవి. ఫస్ట్లో చూపించాను కదా బాయ్స్ షర్ట్స్ అని, అవన్నమాట. కొంచెం పెద్ద పిల్లలకి 3+ అలా 4+ ఇయర్స్ వాళ్ళకి బాగున్నాయి. ఆ టీషర్ట్ నచ్చింది, కానీ మా ఊరి సైజ్ కాదు కదా, అందుకే అక్కడ పెట్టా. ఇక్కడ వచ్చేసి షార్ట్స్ 3/4 అన్నీ ఉన్నాయి. అదే ఇప్పుడు మేము ఏం తీసుకున్నాము అని సెలెక్ట్ చేస్తున్నాను. ఇదొక బనియన్, నెక్స్ట్ ఇది చూస్తున్నాను అనమాట, అసలు ఏం తీసుకున్నాం మేము అనేసి. ఇది ఒకటి 3 అయినాయి, 4 షార్ట్స్ కూడా తీసుకున్నాము, 2, 3, 4 వైట్ అండ్ ఆరెంజ్, బ్లూ, రెడ్ తీసుకున్నాము. ఇంకా చాలే అని అనిపించింది, ఎందుకంటే సమ్మర్ వేర్ కదా, మళ్ళీ ఈ మంత్ అయిపోయాక, 2 months అయిపోయాక మళ్ళీ అవి మనం ఏం యూజ్ చేయము పిల్లలకి, ఎందుకంటే వచ్చేది వర్షాకాలము, తర్వాత చలికాలము. అవి ఆ 2 అయిపోయేలోపు వాడు పెద్దగా అవుతాడు, అప్పుడు పట్టవు కూడా, ఎందుకు అనేసి ఇంకా లిమిటెడ్ తీసుకున్నాం మేము. అవి 4 ఇవి 4 తీసుకున్నాము. షార్ట్స్ అంటే ఓకే, ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు, బనియన్స్ ఎందుకులే అనేసి 4 తీసుకున్నాను అనమాట. ఇక్కడ షాపింగ్ చేయడానికి వచ్చారు వాళ్ళు, బిల్లింగ్ చేస్తున్నాం ఇక వెళ్దామనేసి. ఇంకా అయిపోయింది కదా, యాక్చువల్గా వెళ్ళి చూద్దాం అనుకున్నాం మేము కింద కూడా, కానీ తప్పలేదు వెళ్ళక. బిల్లింగ్ కోసం వెయిట్ చేస్తున్నాం, ఒక్కరే ఉన్నారు ఇక్కడ కౌంటర్లో. ఇక్కడ చిన్న బాబుని తీసుకొని షాపింగ్కి వచ్చారు. ఇంకొకరు లేరా అని అడుగుతున్నారు ఇక్కడ బిల్ చేయడానికి, కానీ ఒక్కరే ఉన్నారు. టోటల్గా బిల్లింగ్ అయిపోయింది మాది. ఎంత అయిందంటే టోటల్ 554 రూపీస్ మేము తీసుకున్న క్లోత్స్ అనమాట. 27 రూపీస్ వచ్చేసి ట్యాక్స్ అంట. యాక్చువల్గా ట్యాక్స్ ఎందుకు నాకు తెలియదు, మేబీ వాళ్ళ మెయింటెనెన్స్ అనుకుంటా. ఇక్కడ మేము వచ్చాక ఇవన్నీ మీకు చూపిస్తున్నాను, షార్ట్స్ ఏమేమి తీసుకున్నాను అనేసి. సో ఫస్ట్ ఇది గ్రీన్ కలర్లో, ఇది బాగుంది బనియన్, 69 రూపీస్ అనమాట. వీడు అన్నీ తీసుకొని నోట్లో పెట్టుకుంటాను, వాడికి ఎగ్జైటింగ్గా ఉంది. వాడి క్లోత్స్ గురించి కాదు, దానికి ఉన్న ట్యాగ్స్ గురించి. అవి ఎప్పుడెప్పుడు నోట్లో పెట్టుకోవాలా అని చూస్తున్నాడు, వద్దంటే ఏడుస్తున్నాడు అనమాట. వాడికి ఇష్టం అనమాట డక్, అందుకే దాంతో ఆడుకుంటాడని ఇచ్చేసాం, ఇంకా అల్లరి చేయకుండా ఉంటాడేమో అనేసి.
కానీ వాడికి ఎప్పుడు ఎంతసేపు ఉన్న వాడికి అసలు మీద ఉండడు, అసలు కిందే ఇష్టము, ఎవ్వరి మీద ఉండడు. వాడికి ఆడుకునే టైం మొత్తం కిందే ఉండాలి. ఇంకా వదిలేసాం ఇంకా. బట్ వాడికి ఇంట్రెస్ట్ అంతా ట్యాగ్స్ మీదే ఉంది. ఇది కూడా వైట్ది బనియన్, ఇది వచ్చేసి 69 రూపీస్. బాగుంది, క్లాత్ అయితే చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. అదిగోండి తీసుకొని నోట్లో పెట్టుకుంటున్నాడు. ఇది పింక్ కలర్లో ఉంది, బేబీ పింక్, 69 రూపీస్. ఇది కూడా ఇది కూడా అంతే, లైట్ లెమన్ ఎల్లోలో ఉంది, 69 రూపీస్. టోటల్ అవి 4 ఇవి 4 8 అయ్యాయి అనమాట. ఇవన్నీ బనియన్స్ 69 రూపీస్. షార్ట్స్ కూడా అంతే, బట్ ఒక్కటి డిఫరెంట్ ఏంటంటే ఆ వైట్ షర్ట్ సపరేట్ పెట్టా కదా నేను, ఇది వచ్చేసి ఇది ఏంటంటే 100 రూపీస్, 99 రూపీస్. కొంచెం అది క్లాత్ బాగుంది, అందుకే ఏమో మేబీ 100. ఓకే అండి, మీరు చూసారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే మీకు ఒక బెల్ సింబల్ వస్తుంది కదా, ఆ బెల్ సింబల్ని కంపల్సరీ మీరు ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చూసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.